అంటే ఆలోచించడం అందరికి వచ్చును, అందులో సందేహం అయితే లేదు. సరిగ్గా ఆలోచించడం అనేది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. ఈరోజు మన దేశంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులే చదివారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో కూడా ఉన్నారు. రాజకీయాల్లో కానీ బయట కానీ ఈవెన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి విషయంలో సరిగా ఆలోచించటం వచ్చునని చెప్పలేం మనం. వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో వాళ్ళకి సరిగా ఆలోచించడం చాలా వరకు వచ్చని చెప్పచ్చు. ఆ రంగం వెలుపల వాళ్ళకి సరిగా ఆలోచించడం వచ్చని మనం హామీ ఇవ్వలేం. ఉదాహరణకి శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ చేయాలా అనుకున్నప్పుడు దాని డైరెక్టర్ గారు ఆ రాకెట్ మోడల్ని తీసుకుని సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడి దగ్గర పూజ చేస్తే ఆయనకి రాకెట్ నిర్మాణంలోనూ రాకెట్ లాంచింగ్లోనూ సరిగా ఆలోచించడం వచ్చని ఒప్పుకోవచ్చు. కానీ చెంగాలమ్మ గుడికి రాకెట్కి ఏం సంబంధం అని అడిగితే ఆయన చెప్పలేడు. అంటే ఆయనకు ఆ విషయంలో సరిగా ఆలోచించడం వచ్చని మనం హామీ ఇవ్వలేం. ఒక పిల్లవాడిని ఒక ఇంట్లో వాళ్ళ తండ్రి, అబ్బాయి తండ్రి అల్మరలో ఉండే గాజు వస్తువుని తీసుకురమ్మని చెప్పాడు. అది కొంచెం విలువైన వస్తువు, పిల్లవాడు మొయ్యలేనంత బరువైంది కాదు. ఆ వస్తువు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త, కింద పడితే పగిలిపోతుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు. నాకు ఆ మాత్రం తెలియదా అన్నాడు పిల్లవాడు. వస్తువుని తీసుకురావడానికి అల్మారా దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి తీసుకొచ్చే లోపల కింద పడేశాడు, పగిలిపోయింది. ఇది సంఘటన. ఈ విషయంలో సరిగా ఆలోచించడం అంటే ఎలా ఉంటుందో అప్లై చేసి చూద్దాం. వెంటనే తండ్రి, నేను చెప్పలేదు జాగ్రత్తగా ఉండాలని, కింద పడేస్తూ కొడకాని తలకాయ వంచి వీపు మీద 4 గుద్దులు గుద్దాడు. ఈ సంఘటనని చూసేది ఎలా? ఇప్పుడు సరిగా ఆలోచించడం అప్లై చేసి చూద్దాం. ఈ గాజు వస్తువుని ఈ తండ్రే అల్మారా దగ్గర నుంచి తీసుకొస్తూ కింద పడేశాడు అనుకోండి, అప్పుడు ఆయన ఎవరిని గుద్దుతాడు? ఇది ఒక ఆర్గ్యుమెంట్. పిల్లవాడికి అలాంటి విలువైన వస్తువు తీసుకురమ్మని ఆయన ఎందుకు చెప్పాడు? తనే తెచ్చుకోవచ్చు కదా. అలా జాగ్రత్త చెప్పాను కదా అని చెప్పని ఒక డైలాగ్ కూడా ఎందుకు? ఆ పిల్లవాడు ఎందుకని పడేసినాడు తెలియదు, అది ఎంత విలువైందో కూడా అతనికి అర్థమయ్యే అవకాశం లేదు. కావాలని పిల్లవాడు పడేశాడా? లేదు కదా. కావాలని పడేయకపోతే, అసలు మనుషులు ఎప్పుడైనా ఒక తప్పు తెలియక జరిగితే, తెలియక చేస్తే దానికి శిక్షలు లేవు. అది పిల్లవాడు చేయని, స్కూల్లో విద్యార్థి చేయని, ఎక్కువ అనుభవం ఉన్నోడు ముందు తక్కువ అనుభవం ఉన్నోడు చేయని, ఓ ఆసుపత్రిలో ఓ కాంపౌండర్ చేయని, ఎక్కువ బాధ్యత ఉన్న వాళ్ళకి తప్పులు దిద్దే బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ బాధ్యత, తక్కువ తెలిసిన వాళ్ళకి తెలియక తప్పులు చేస్తే శిక్షలు ఉండవు. ఇది ఫండమెంటల్ విషయం కదా. పిల్లల పెంపకంలో ఈ మొట్టమొదటి విషయం గుర్తించాలి కదా. 120 ఏళ్ళ నాడు బిడ్డల శిక్షణ అనే పుస్తకం గుడిపాటి వెంకటచలం గారు రాశారు. దాంట్లో ఆయన మొదటి పేజీలోనే వివరిస్తాడు. పిల్లల్ని పెంచటం చేతకాని వాళ్ళందరూ పిల్లల్ని కంటున్నారు. అసలు మీరేమన్నా ప్రోగ్రామ్ చేసుకొని ఫలానా పిల్లవాడినో కనాలని అనుకున్నారా? ఇట్ ఈజ్ ఛాన్స్. మీరు అడిగితే వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు కావాలని మీకు పుట్టలేదు. అలాంటప్పుడు ఆ బిడ్డల్ని పెంచడం బాధ్యతయుతమైన పని కదా. అది చేత కాకుండా మీరు పిల్లల్ని ఎవరు కనమన్నారా అన్నాడు. ఇక్కడ ఈ బిడ్డని నడ్డీపున దబదబ గుద్దితే ఈ పగిలిపోయిన వస్తువు ఏమైనా మళ్ళీ మామూలుగా మారిందా? మారలేదు కదా. పగిలిపోయిన తర్వాత ఇక అయిపోయింది దాని స్టోరీ. అది ఎంత విలువైందైనా, అది ఎంత ఖరీదైందైనా కాలంలో జరిగిపోయిన పని వెనక్కి వచ్చే అవకాశం లేదు. పగిలిపోయిన గ్లాసు లేదా గ్లాసు వస్తువు మళ్ళీ మామూలుగా అయ్యే సమస్య లేదు. మీరు ఏమన్నా కొట్టండి. అందువల్ల పిల్లల పెంపకం విషయంలో ప్రాథమిక విషయాల్లో పిల్లలు కావాలని చేయని తప్పుకి
కావాలని చేయందని కొట్టకూడదు, కావాలని చేసినా కూడా కొట్టకూడదు. నన్ను అడిగితే పిల్లలకి కావాలని తప్పు చేయాలని కోరిక ఎందుకు కలిగిందో పరిశీలించాలి. ఆ కోరికలో ఉన్న అసంగతం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి తప్ప, తెలియని వాళ్ళకి తెలియజెప్పటమే జవాబు తప్ప కొట్టడం తిట్టడం జవాబే కాదు. బయట ఎవరైనా మనిషి ఎదురుపడి ఘర్షణ పడి తిట్టుకుంటే ఆ మనిషి మళ్ళా కనపడడం, ఆ కాసేపు ఏదో బాధ ఉంటుంది, పోతుంది. ఇంట్లో ఉన్న మనుషులు, పిల్లలు ఇంట్లో ఉంటారు, భార్య ఇంట్లో ఉంటుంది. నా భార్యే కదా, నా కొడుకే కదా, నేను కొట్టకూడదా తిట్టకూడదా అని ఆర్గ్యూ చేస్తారు. ఇది సరైన ఆలోచన కాదు అనేది మనకు అర్థమవుతుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ మీ ముందు నేను ఎందుకు పెట్టానంటే, సరిగా ఆలోచించటం ఖచ్చితంగా శిక్షణ ఇస్తే తప్పరాదు. ఈరోజు సరిగా ఆలోచించటం సరిపడా ఈ దేశంలో పెరగడందుకే చదువుకున్న వాళ్ళల్లో విపరీతంగా మూఢనమ్మకాలు పెరిగినాయి. నమ్మకాల గురించి నేను మాట్లాడడం లేదు, మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నా. ఆ రెంటికి తేడా మనం చూద్దాం. చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు ఉంటే ఇంకా చదువు లేని వారి గురించి ఏం చెప్పాలి? చాలామంది అంటుంటారు గ్రామాల్లో ఉండేవాళ్ళు చదువు లేని వాళ్ళకి ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయని. నిజమే, వాళ్ళకి దిష్టి తీయటం, మంత్రం వేయడం ఇలాంటి మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి? రంగురాళ్ళు, ఉంగరాలు పెట్టుకోవడం, ఇక్కడ అరోమా థెరపీ, ఫ్లవర్ థెరపీ, రేకి, ప్రాణిక్ హీలింగ్, నానా బీభత్సంగా ఎలుకున్నాయి కదా మూఢనమ్మకాలు. ఎవడి స్థాయిలో మూఢనమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. మూఢనమ్మకాలు మనుషులకు ఏర్పడడానికి ఒక ప్రధానమైన కారణం సరిగా ఆలోచించడం తెలియకపోవడమే. ఇంకొక ఉదాహరణ చూసి మనం వెళ్దాం. ఈ మధ్యనే మా ఊరికి ఒక పండితుడు వచ్చాడు. నేను రిషికేశ్లో గురువు దగ్గర 5 ఏళ్ళు ఒక విద్యను నేర్చుకున్నాను. ఆ విద్య వలన బంగారాన్ని 2 రెట్లు చేసే పని నేను చేయగలను అన్నాడు. మీ ఇంట్లో బంగారాన్ని అంతా తీసుకురండి, నట్టింట్లో గొయ్యి తీయండి, ఆ గోతిలో పాతి పెట్టండి, నేను రాత్రిపూట దానికి పూజ చేసి మంత్రం వేస్తాను, తెల్లవారేసరికి ఆ బంగారం అంతా 2 రెట్లు అవుతుంది అన్నాడు. దీన్ని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారా అని మీరు అనొచ్చు. నమ్మేవాళ్ళు ఏంది, నమ్మి బంగారం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన 2 కండిషన్లు చెప్తారు. రాత్రిపూట మంత్రం వేసేటోడు ఎవరు ఉండకూడదు, ఉదయం గొయ్యి తీసి లోపల బంగారం 2 రెట్లు అయిందని చూసేటప్పుడు కూడా తను అక్కడ ఉండకూడదు, తను వెళ్ళిపోయిన తర్వాత తీయాలంటాడు. తను అక్కడ ఉంటే ఆ మంత్రం పారదని చెప్తాడు ఆయన. అయినా కూడా మోసపోయి ఉన్నారు. ఇట్లాంటి కండిషన్లు పెట్టినాక ఇంకేం మోసపోతాను అనొచ్చు మీరు. కానీ మీ సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు ₹1 లాటరీ వచ్చిందని. లాటరీకైనా ఎవరికైనా ఆశే. మీరు కేవలం ₹5,000 పంపిస్తే ఈ లాటరీకి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలా, దానికోసం ఉపయోగిస్తామని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. అట్లా 5,000 ₹1,00,00,000 కోసం ₹1,00,000 ఖర్చు పెట్టడం తెలుసు నాకు. మరి బంగారం దగ్గర మోసపోలే, ఇక్కడ మోసపోయినారు కదా. కాబట్టి మన స్థాయిలో ఏ పద్ధతిలో మోసం చేయడం సాధ్యమో అలాంటి మాటలు ఎవరైనా చెప్పగలరు. అసలు ఈ బంగారాన్ని డబల్ చేయటం అనే దాన్ని సరిగా ఆలోచించడం వస్తే 3 రకాలుగా మనం దాన్ని వాదించవచ్చు. మనం చిన్నప్పుడు 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం చదివాం. ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్. శక్తి నిత్యత్వ సిద్ధాంతం, ద్రవ్య శక్తి నిత్యత్వ సిద్ధాంతం అంటాం దాన్ని. థర్మోడైనమిక్స్ మొదటి లా ఇది. దీని ప్రకారం మ్యాటర్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఏ పదార్థాన్ని వస్తువులను సృష్టించలేము, నాశనం చేయలేము. అంటే బంగారాన్ని గోతిలో పెట్టి నువ్వేమన్నా చెయ్యి, ఒక ఉంగరం 2 అయ్యే సమస్య లేదు, ఒక దండ 2 అయ్యే సమస్య లేదు. ఈ సూత్రాన్ని మనం జీవితం కోసం కానీ చదివి ఉంటే ఈ ఆలోచన మనకు వచ్చి ఉండేది. ఈ సూత్రం ప్రకారం నువ్వు బంగారాన్ని డబుల్ చేయడం కుదరదు, వెళ్ళిపోయినాయనా, ఈ వేషాలు మా దగ్గర వేయొద్దని చెప్పగలం. ఇంకొక రకంగా కూడా దీన్ని వాదించవచ్చు సరిగా ఆలోచించడం వస్తే. మా ఇంటికి వచ్చి, మా ఊరికి వచ్చి, మా ఇంట్లో బంగారాన్ని డబుల్ చేసే పని నీకెందుకయ్యా? మీ ఇంట్లో కూర్చొని గొయ్యి తీసి ఒక ఉంగరం దాంట్లో పడేసి దాన్ని 2 ఉంగరాలు చేరేపటికి ఎల్లుండికి 4 చేయి, 16, 32, 64 అట్లా 1 సంవత్సరం పాటు ఉంగరాలని, బంగారం ఉంగరాలని పెంచుకుంటూ పోతే ఒక 50-60 బండ్లు తయారవుతాయి కదా.
కావాలంటే ఒక రాష్ట్రాన్ని కొనుక్కోవచ్చు కదా అని చెప్పి మీరు అనవచ్చు. ఇక మూడో పద్ధతులు కూడా దీన్ని వాదించవచ్చు. అయ్యా మీరు ప్రకటన చేశారు భాష ద్వారా, మాకేమర్థమవుతుంది ఆ ప్రకటన ద్వారా, ఈ భాష ద్వారా? బంగారాన్ని నేను డబుల్ చేస్తాను అని మీరు చెప్పారని అర్థమవుతుంది. మీరు నిజంగా డబుల్ చేయగలరా లేదా? మీ భాష ద్వారా మాకు అర్థమయ్యే సమస్య లేదు. అందుకని భాష ద్వారా ఎవరు ఏది ప్రకటించినా వెంటనే మనము ఇది తప్పని కానీ ఇది రైట్ అని కానీ అనకూడదు. ఒక్క నిమిషం ఆగాలి. తప్పు అనేది తేల్చిదిలో, రైట్ అనేది తేల్చిదిలో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ తప్పు ఒప్పులను తేల్చడానికి మార్గం ఉంది. ఆ మార్గం పేరు ప్రయోగం. మనం ప్రయోగం చేద్దామని ఆయనకి చెప్పచ్చు. మనం ఏంటా ప్రయోగం? ఉంగరాన్ని పాతి పెడదాం, లేదా బంగారు దండని పాతి పెడదాం, మా ఎదురుగ్గా మీరు మంత్రం వేయండి, మా ఎదురుగ్గానే మళ్ళీ రేపు పొద్దున గొయ్యి తీద్దాం, ఆ ఉంగరం 2 కావాలి, దండ 2 కావాలి. ఇదే ప్రయోగం అంటే. ఇలాంటి ఆలోచన మనకి సరిగా ఆలోచించడం చేతనైతేనే వస్తుంది. ఊరికి ఆలోచించడం చేతనైతే రాదు. ఊరికి ఆలోచించడం మాత్రమే మనకు వచ్చుంటే వెంటనే ఆశపెట్టి బంగారం 2 రెట్లు అవుతుందంట అని చెప్పి ఆయన చేతిలో పడిపోతాం. తెల్లారేటప్పటికి బంగారమే మిగలదా గోతిలో, ఇత్తడి మిగిలి ఉంటుంది, మొత్తం బంగారం వెళ్ళిపోయి ఉంటుంది. సరిగా ఆలోచించటం అనేది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు, కేవలం వింటే కూడా రాదు. మనం ఆలోచనల్ని భాష ద్వారా ప్రకటిస్తాం. మొదటి పాయింట్ అది భాష. భాషకు కొన్ని నియమాలు ఉంటాయి. మనం 5 ఇంద్రియాల ద్వారా బయట ఉండే సమాచారాన్ని మెదడుకు చేరుస్తూ ఉంటాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటిని పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు అంటాం. బయట ఎక్కడి నుంచి చేరుస్తామో దాని పేరు వాస్తవం, ఉన్నది అంటాం దాన్ని. దాని నుంచి సమాచారం, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకమైన సమాచారం మెదడుకు చేరుస్తుంది. ఈ మెదడుకి చేర్చినప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడేది కూడా భాషే, ఈ మెదడుకు చేర్చినప్పుడు అక్కడ అది రికార్డ్ అయ్యి ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఇదివరకు చూసానా, కొత్తగా చూస్తున్నానా, స్పష్టంగా లేదా, ఇలాంటి ప్రశ్నలు మెదడు వేసుకుంటుంది. ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అది ఇదివరకు చూసిందంటే దాని పక్కనే దీన్ని తీసుకెళ్ళి పెడుతుంది, చూసిందని చెప్పి ముద్ర వేస్తుంది. ఇదివరకు చూడలేదు, ఇది కొత్తదే అంటే దానికి ఒక సంకేతాన్ని పెట్టుకుంటుంది. మెదడులో ఒక సంకేతం, అందరి మనుషులకు ఒకే రకమైన సంకేతం పడుతుంది. ఆ తర్వాత స్పష్టంగా లేదని కానీ అర్థమైతే స్పష్టంగా లేదని చెప్పేస్తుంది, ఒక అభిప్రాయం ఏర్పరచుకోదు. మన మెదడులో ఇంద్రియాల ద్వారా సేకరించిన సమాచారానికి ఏ సంకేతాలు పెట్టుకుంటామో ఈ సంకేతాలని ఫస్ట్ సిగ్నల్ సిస్టమ్ అని పిలుస్తాం. ఫస్ట్ సిగ్నల్. ఈ సంకేతం ప్రపంచంలో మానవులందరికీ ఒకే రకంగా ఉంటాయి. దృశ్యాన్ని చూస్తే దృశ్యం అలానే పడుతుంది, లోపల సంకేతం పెట్టుకుంటాడు. భాష వచ్చేటప్పటికి దానికి పేరు పెట్టుకుంటాడు. ఈ పేరు పెట్టుకోవడం భాష దగ్గర వస్తుంది. మనకి కలిగినటువంటి అనుభవానికి మొదట మెదడు పెట్టుకునే సంకేతం ఫస్ట్ సిగ్నల్. ఆ సంకేతానికి మనం భాషలో పెట్టుకునే పేరు ఇది రెండవ సెకండ్ సిగ్నల్ అంటాం. ఒక్కో భాషకి ఈ సిగ్నల్స్ ఒక్కో రకంగా ఉంటాయి. పులి ఉందనుకోండి, పులి అని తెలుగులో పెట్టుకుంటాడు, టైగర్ అని ఇంగ్లీష్లో పెట్టుకుంటాడు. రెంటికి సంబంధం ఉండదు అసలు పదాలకి. తెలుగు బొత్తిగా తెలియని వ్యక్తిని ఎదురుగున్నాడు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. అతనికి ఏ ఎక్స్ప్రెషన్ అర్థం కాకుండా నీ వెనక పులి ఉంది, అది నీ దగ్గరికి వస్తే మెడకాయ గొరికేస్తే అని చెప్పారు మీరు, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. వాట్ అని అడుగుతాడు అతనికి పులి అంటే అర్థం కాలే. ఇదే తెలుగు తెలిసినోడైతే అమ్మో పులి అని పారిపోతాడు చెక్కకుండా. అంటే సెకండ్ సిగ్నల్ ఒక్కో భాషకు ఒక్కో రకంగా ఉంది కాబట్టి అతనికి పులి అంటే అర్థం కాల. భాష ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. మెదడుకున్న సామర్థ్యాల్లో ఇంద్రియాల ద్వారా గ్రహించటం మొదటి సామర్థ్యం, గ్రహించిన దాన్ని నిలవబెట్టుకోవడం, గుర్తుపెట్టుకోవడం రెండవ సామర్థ్యం, గుర్తుపెట్టుకున్న దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడం మూడవ సామర్థ్యం,
ఈ నిలవబెట్టుకున్న సమాచారం ఆధారంగా ఆలోచించటం 4వ సామర్థ్యం. ఆలోచనలో కొంత హయ్యర్ లెవెల్ సృజన లేదా ఊహించటం. ఆలోచన ఇది కూడా మామూలు ఆలోచన కంటే కొంచెం పై స్థాయిది. మామూలు ఆలోచనలో ఉన్నదాన్ని ఆధారంగా చేస్తాం. సృజన లేదా ఊహించటంలో లేనిదాన్ని కూడా మనం ఆలోచనలోకి తెచ్చుకుంటాం. అది కొంచెం హయ్యర్ లెవెల్. అందుకన్నా భాష ద్వారా ఈ పని జరుగుతుంది. పదం ఉంటుంది, పులి. పదానికి ఒక అర్థం ఉంటుంది, ఫస్ట్ సిగ్నల్. ఈ రెంటి ఆధారంగా భాష నడుస్తుంది. ఈ రెంటి మధ్య ఉండే సంబంధాన్ని కూడా మనం గుర్తిస్తేనే భాషను వాడుకోగలం. వినేవాడికి మాట్లాడేవాడికి ఒకే రకమైన పదాలు, వాటికి అర్థాలు, దేన్ని ఉద్దేశించి పదం వాడామో ఆ పదానికి దీనికి ఉండే సంబంధం ఒకే రకంగా తెలిస్తేనే భాషను మనం వాడుకోగలం. ఉదాహరణకి పొద్దుటూరులో డబ్బును లెక్క అని పిలుస్తారు. లెక్క ఉందా అని అడుగుతాడు. అంటే నీ జేబులో డబ్బులు ఉందా అని. విజయవాడ దగ్గరికి వస్తే లెక్క అంటే నీకు లెక్కలేనితనం ఉందా. విజయవాడ దగ్గరికి పొద్దున వెళ్ళి నీ జేబులో లెక్క ఉందా అన్నాడు అనుకో, ఆయనకు అర్థం కాదు. అంటే మాండలికం తేడా ఉన్నా కూడా భాష అర్థం కాదు. ఒక వాక్యంలో ఒక పదం అర్థం కాకపోయినా ఆ వాక్యం పూర్తిగా అర్థమైనట్టు కాదు. అందుకని భాషా నియమాల్లో ప్రధానమైన నియమం పదాలన్నీ ఒకే రకంగా మాట్లాడే వాళ్ళకి అర్థం కావాలి. అలా ఉన్నప్పుడే భాష ద్వారా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. ఒకవేళ ఏ పదమైనా అర్థం కాకపోతే అతను ఆపి నీ పదానికి అర్థమైందని చెప్పి అడగాలి. అలా అర్థాన్ని, అతను మాట్లాడిన దాని మీద అర్థాన్ని మనం పెట్టకూడదు. అతనే తన అర్థం చెప్పాలి. మాట్లాడే వ్యక్తి మీ ఎదురుగా ఉంటే ఏది అర్థం కాకపోయినా అతని తరఫున మనం ఏ వివరణ ఇవ్వకూడదో. ఈ మాట వాడారు, దీని అర్థమైందని చెప్పి మనం వాళ్ళని అడగాలి. వాళ్ళు అర్థమైందో చెప్తారు. సాధారణంగా పదాలన్నీ డిక్షనరీ అనుమతించిన అర్థాలే వాడతాం. ఎక్కడైనా డిక్షనరీ, నిఘంటువు అనుమతించిన అర్థాల్లో మనం ఏదన్నా విషయం చెప్పలేని పరిస్థితి వస్తే ఆ ఉన్న ఒక పదాన్నే మనం వేరే అర్థంలో వాడుకొని ఇదిగో ఈ అర్థంలో నేను వాడానని చెప్పాలి. లేదా కొత్త పదాన్ని సృష్టించాలి. సృష్టించిన పదానికి ఈ అర్థం వాడుతున్నా అని చెప్పని వాడుకున్న వాళ్ళందరూ దాన్ని స్వీకరించినప్పుడు ఆ పదం భాషలోకి వచ్చేస్తాయి. ఇలా భాషను ఉపయోగించుకోవాలి. ఒక విషయం తెలిసిన వెంటనే నేను ఇందాకే మీకు చెప్పేది సరైందని కానీ తప్పని కానీ వాక్యం మీద ఆధారపడి నిర్ణయించకూడదు. మనం ఒక నిమిషం ఆగొచ్చు. అది సరైందో కాదో తేల్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఆ పద్ధతి కూడా మనకి సరిగా ఆలోచించడంలో భాగం కింద వస్తుంది. మనకి ఇందాక చెప్పుకున్నాం, మన మెదడులో తెలిసింది అనిపిస్తుంది అన్నాం. ఆ తెలిసింది అనిపించే దాని పేరు జ్ఞానం. జ్ఞానం అనే దానికి ఉన్న సరైన అర్థం ఇంద్రియాల ద్వారా సమాచారం మెదడుకు చేరగానే ఏదో తెలిసింది అనిపిస్తుంది. దీని పేరు జ్ఞానం. అలాంటి జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి మనకు జ్ఞానం వచ్చిందో దానిలాగే ముద్రపడితే ఇదొక రకమైన జ్ఞానం. ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చిందో అదొక రకంగా ఉంటుంది, జ్ఞానం మరో రకంగా పడుతుంది. ఇది ఇంకో రకమైన జ్ఞానం. 2 రకాల జ్ఞానాన్ని మన ఇంద్రియాలే అందిస్తాయి. ఒక రకమైన జ్ఞానాన్ని ఒక ఇంద్రియం, మరో రకమైన జ్ఞానాన్ని మరో ఇంద్రియం. అట్లా కాదు. అది ఒకే ఇంద్రియం 2 రకాల జ్ఞానాన్ని అందిస్తుంది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది. నిప్పు అనే ఒక వస్తువు బయట ఉంది. దాన్ని మనం ఏ తొడుగు లేకుండా 30 సెకండ్ల పాటు పట్టుకున్నాం. కాలింది. కాలడం అనేది మనకు తెలిసింది. ఒక తల్లి తన బిడ్డకి ఇట్లే నేర్పిస్తుంది. అదేంటమ్మా అని అడుగుతాడు కొడుకు కూతురు. అది నిప్పురా అంటుంది. నిప్పు అంటే ఏంటి అని అడుగుతారు. మళ్ళా నిప్పు అంటే కాలుతుంది అని చెప్తుంది ఆమె. కాలడం అంటే ఏందని అడుగుతారు. మళ్ళా కాలడం అని అడిగితే ఇంకేం చెప్పదామే. వాడి చేతిని తీసుకొని నిప్పు దగ్గరికి తీసుకెళ్ళి అలా పెడుతుంది. చురుక్కు అంటది. అది కాలటం అంటే అంటది. నిప్పు కాలడం అనే ఈ అనుభవాన్ని
100 పేజీలు నోట్స్ తీసుకొని నిప్పులో చేయి పెట్టకుండా కనుక్కోవడం సాధ్యమే కాదు. మీరు రాయలేరు, మీరు చెప్పలేరు. ఏ ఇంద్రియం ద్వారా ఒక వ్యక్తికి ఒక అనుభవం కలిగిందో అదే అనుభవం ఏ వ్యక్తికి కలిగించాలన్నా ఎన్నో వ్యక్తికి కలిగించాలన్నా అదే పద్ధతి ద్వారా కలిగించాలి. ఇది జ్ఞాన సముపార్జనలో నియమం. ఇక్కడ కాలే గుణం ఉంది, కాలడం అంటే ఏందో మనకు తెలిసింది. ఇలాంటి జ్ఞానాన్ని మనం సరైన జ్ఞానం అంటాం, లేదా సత్యం అని పిలుస్తాం. సత్యమన్నా ప్రమా అని పిలిచినా సరైన జ్ఞానమన్నా ఇంగ్లీష్లో ట్రూత్ అన్న ఒకటే అర్థం. సరైన జ్ఞానం అనగానే ఎక్కడి నుంచి మన జ్ఞానం వచ్చిందో అది ఎలా ఉందో అలానే మన మెదడులో ముద్రపడిందని అర్థం. అక్కడ ఒకటి ఉంటుంది, మనకు మరోలా ముద్రపడుతుంది. ఇలాంటివి కూడా సాధ్యం. ఎండమావి చూసాం, అక్కడ ఉన్నది ఏంటి? ఎండ ప్రభావానికి గాలి పల్చబారి ఈ గాలి వెనుకుండే వస్తువులు కదులుతున్నట్టు కనపడతాయి. మనకి నీళ్లుంటే కూడా కదిలినట్టు కనపడుతుంది. కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయి అనిపిస్తుంది. అక్కడ నీళ్లు లేవు, గాలి పల్చబారింది. ఆ విషయం మనకి నీళ్లు కదిలినట్టు కనపడదు. అక్కడ ఒకటి ఉంటే నీకు కనపడదు మరొకటి. బస్సులో ప్రయాణం చేస్తున్నాం, బస్సు ముందుకు పోతుంది. బస్సుకు పక్కనే ఉండే వస్తువులన్నీ వెనక్కిపోతున్నట్టు, బస్సుకు దూరంలో ఉన్న వస్తువులు మనతో పాటు వస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ పక్కనున్న వస్తువులు కదలడం లేదు, దూరంగా ఉన్న వస్తువులు కూడా కదలడం లేదు. కదులుతుంది మన బస్సు, కానీ మనకు అనిపించింది ఈ వస్తువులు వెనక్కి ఆ వస్తువులు ముందుకు పోతున్నట్టు అనిపించింది. ఇదే కన్ను ఆ విధంగా కూడా అనిపిస్తుంది. స్ట్రెయిట్గా ఉన్న ఒక స్కేల్ని నీళ్ళల్లో, బీకర్లోనూ నీళ్ళల్లో పెట్టాం. నీరు గాలి కలిసే దగ్గర స్కేల్ వంగినట్టు కనపడుతుంది. స్కేలు వంగలేదు, కానీ వంగినట్టు కనపడుతుంది. అక్కడ ఉన్నది ఒకటి స్ట్రెయిట్గా ఉన్న స్కేలు, మీకు కనపడింది వంగినట్లున్న స్కేలు కనపడింది. అలాగే ఉదయమే సముద్రం ఒడ్డున నిలబడితే సముద్రంలోంచి సూర్యుడు లేచి వచ్చినట్టు కనపడుతుంది. సముద్రంలోంచి సూర్యుడు లేచి రావడంలా అక్కడ ఉన్నదేంటి? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. ఆ తిరిగే క్రమంలో సూర్యుడు మనకు కనపడుతున్నాడు. అక్కడ ఉన్నది భూమి తిరగడం, మనకు కనపడేది సూర్యుడు లేచి రావడం. సత్యం, దానికి ఆపోజిట్ అసత్యం. సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం. భ్రమ అంటే సరైన జ్ఞానం, భ్రమ అంటే తప్పు జ్ఞానం. ఈ 2 రకాల జ్ఞానాన్ని మనకు ఇంద్రియాలు మెదడుకు అందిస్తాయి. వీటిల్లో సరైన జ్ఞానం ఏదో తప్పు జ్ఞానం ఏదో తెలుసుకోవటం అనేది సరైన ఆలోచనను నేర్చుకున్న తర్వాత మనకు సాధ్యమవుతుంది. అది సత్యం సార్వత్రికం. ఈ మాట ఎందుకు వచ్చిందంటే సత్యమనే పిలవడానికి తగినటువంటి జ్ఞానం ఇది సార్వత్రికమని అర్థం. అంటే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇలానే కనపడుతుంది. అంటే నిప్పు కాల్చే గుణమున్నది అన్నా నేను. ఈ జ్ఞానం సత్యమో అన్నా. ఎవరికైనా కాలుతుంది అంటే ఆ ప్రయోగానికి కండిషన్స్ ఉంటాయి. చేతికి ఏ ఆచ్ఛాదనం లేకుండా ప్రయోగం చేయాలి. 30 సెకండ్లు చేయబెట్టాలి. 1 సెకండ్కే కాలుతుంది, ఓకే. సెకండ్కి కాలితే చేయనక్క లాక్కోండి. మినిమం 30 సెకండ్లు ఎందుకు పెట్టారంటే ఎవరికన్నా ఒకరికి 1 సెకండ్ కాలేదనుకో, నాకు కాలేదు అంటాడు ఆయన. అందుకని 30 సెకండ్లు గడువు పెట్టా. ఎవరికైనా అలానే అనుభవం కలుగుతుంది. మా ఊళ్ళో కాలుతుంది, మరో ఊళ్ళో కాలదనేం లేదు, ఎక్కడైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది. ఈ ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న కాలింది, ఈరోజు ఇప్పుడు కాల్చుకొని చూసా, రేపు కూడా కాలుతుందని అర్థం. రేపు అనేది మన అనుభవంలోకి ఇంకా రాలే. రేపు అనేది అనుభవంలోకి రాకపోయినా నువ్వు ఎట్ట చెప్పగలుగుతున్నావు? ఇదే దీంట్లో ఉన్న బలం. అందుకనే మన పూర్వీకులు మన దేశంలో తర్కశాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు సత్యం త్రికాల అబాధితం. అబాధితం అంటే కాలాన్ని పెట్టి మారదు అని అన్నారు. అది ఎలా తేల్చుకున్నారు? ఈరోజు 7వ తేదీ అనుకోండి. 7వ తేదీ నేను ప్రకటన చేస్తున్నా, 8వ తేదీ కూడా నిప్పు కాలుతుంది అని.
8వ తేదీ ఇంకా రాలేదు కదా, నీకు ఎలా తెలుసు అని అన్నారు. నేను 8వ తేదీగా 9వ తేదీ దాకా ఆగా. ప్రకటన రాసేసే కాగితం మీద 8వ తేదీ కూడా నిప్పు కాల్చే గుణం ఉంటుందని చెప్పి అది ఇంకా అనుభవంలోకి రాలే. 9వ తేదీ దాకా ఆగా. 9వ తేదీ దాకా ఆగి 8వ తేదీ నిప్పు కాలిందో లేదో చూసుకోండి అన్న. కాలిందన్నారు. అంటే భవిష్యత్తుని భూతకాలంలోకి మార్చుకుని చూసుకొని అలా పదే పదే కోటాను కోట్ల సార్లు మనం చూసుకొని దాన్ని పరికించిన తర్వాతనే భవిష్యత్తులో కూడా మారదు, సత్యం మారదు అనే స్టేట్మెంట్ దాంట్లోంచి వస్తుంది. ఇంకొక అనుభవం మీకు దీన్ని నిర్ధారించగలిగే అనుభవం 1968లో నాకు కలిగింది, మీకు చెప్తా. నేను అప్పుడు మెడికల్ కాలేజ్ కర్నూలులో అప్పుడే చేరా. స్పెషల్ స్కాలర్షిప్ ప్రభుత్వం వారు 1500 సంవత్సరానికి లెక్కన ఇస్తామన్నారు. ఆ డబ్బు నా జేబులో ఉంది. అప్పట్లో మా ఖర్చు అంతా సంవత్సరానికి అంత 1000 రూపాయలే. అప్పటికే ఈ హస్త సాముద్రికులు, జ్యోతిష్కులు అంటే కొంత పరిశీలన మా టీం మొదలెట్టింది. అక్కడ మీనాక్షి లాడ్జ్ అని ఒక లాడ్జ్ ముందు పెద్ద హస్తం బొమ్మ వేస్తుంది. అప్పటికి కాంగ్రెస్ వాళ్ళకి హస్తం బొమ్మ లేదు, ఆ తర్వాత వచ్చింది. ఈ హస్తం బొమ్మ కింద సిద్ధాంతి పలానా ఆయన, చాలా పేరు మోసిన ఆయన, చేయి చూసి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తాడని చెప్పి రాసి ఉంది. మేము ఆ లాడ్జ్ ఓనర్ని అడిగి ఒక 4 విద్యార్థులమి, ఆయన 101 రూమ్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాం. ఆయన ముందు నమస్కారం పెట్టి కూర్చున్నాం. అయ్యా, బయట బోర్డు పెట్టింది, మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ చెప్పగలరని రాసి ఉంది, చెప్తారా అని అడిగాం. ఖచ్చితంగా చెప్తా, నేను చాలా పెద్ద ఎత్తున శిక్షణ తీసుకున్న హస్త సాముద్రికంలో ఈ ప్రాంతంలో నన్ను మించిన లేడని కూడా ఆయన తన గురించి తన ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాడు. మరి చేయి చూస్తే ఎంత డబ్బులు తీసుకుంటారు స్వామి అని అడిగాం. ఆ కాలంలో 10 రూపాయలు అన్నాడు ఆయన. 10 రూపాయలు అయితే పర్వాలేదండి, మరి మీరు చేతులు చూసి దాంట్లో గీతలు చూసి చెప్తారా, చేతి ముద్రలు చూసి కూడా చెప్పగలరా అని అడిగాం. ఏమనుకుంటున్నావు, నేను సామాన్యుని అనుకుంటున్నావా? చాలా మహా పెద్ద పండితుని, చేతులే అక్కర్లేదు, ముద్రలు చూసి కూడా అన్నీ చెప్పగలను అన్నాడు ఆయన. సరే, ఒక్కో ప్రశ్నకి 10 రూపాయలండి. ఒక్కో ముద్ర గురించి 2 ప్రశ్నలు వేస్తాము. మా దగ్గర 10 ముద్రలు ఆల్రెడీ మీరు ఇట్లా చెప్తారని వినికిడితో కనుక్కొని మేము రెడీ అయ్యి వచ్చాం. 10 ముద్రలకి మేము నంబర్లు వేసుకున్నాం. ఆ పేర్లు కూడా మేము రాసుకున్నాం విడిగా. మీ ఎదురుగా 10 ముద్రలు పెడుతున్నాం. 10 రన్లు ఈ 200 రూపాయలు మేము ముందు పెడుతున్నాం, 20 రూపాయలు చొప్పున. వీళ్ళల్లో మగవాళ్ళు ఎవరు, ఈ చేతులు గలవాళ్ళు మగవాళ్ళు ఎవరు, ఆడవాళ్ళు ఎవరు చెప్పండి. ఎవరికి పెళ్ళి అయింది, ఎవరికి పెళ్లి కాలేదు చెప్పండి. ఒక్కడు కూడా తప్పకూడదండి, మీరు మహాపండితులను చెప్పారు కాబట్టి మీ మీద గౌరవంతో మేము ఈ ప్రశ్నలు వేస్తున్నామని చెప్పి మేము కూర్చున్నాం. ఇంకా ఆయన 10 ముద్రలు చూశాడు, తలకాయ పైకి ఎత్తాడు, ఏదో లెక్కలేసుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. 5 నిమిషాలు గడిచింది, ఒక మాట కూడా ఆయన చెప్పటంలా. ఆయన్ని చెప్తారా స్వామి అని అడిగినాం. ఆయన మాట్లాడటం లేదు. చివరికి మేమే కొంచెం ముందుకెళ్ళి, స్వామి మరి 20 ప్రశ్నలు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉందేమో, నేను చాలా చిన్న ప్రశ్న మీ ముందు పెడతా. ఇది పెన్ను, ఇది ఈ పెన్నుతో నా చేతి మీద ఇలా గుచ్చుకోనా కరెక్ట్గా చెప్పండి అని అడిగా. ఒకటే ప్రశ్న అడిగింది, భవిష్యత్తు చెప్పాలి. ఈ పెన్నుతో నా చేతి మీద గుచ్చుకోనా చెప్పాలా. మీరు కరెక్ట్గా చెప్తే 200 వదిలేసుకొని వెళ్ళిపోతామండి. మీరు తప్పు చెప్తే మా డబ్బులు మేము తీసుకొని పోతాం. మీరు కరెక్ట్గా కానీ చెప్పగలిగితే, ఒక్క ప్రశ్న చెప్పగలిగిన మేము కూడా హస్త సాముద్రికం గురించి ప్రచారం చేస్తాం మా కాలేజీలో. మీరు చెప్పలేకపోతే మీరు ఇంకా ఈ పని మానేస్తారా, దీనికి కూడా సిద్ధమేనా చెప్పండి అని అడిగాం. ఆయన ఇది కూడా చెప్పలేడు. ఎందుకని? పని నా చేతిలో ఉంది, ఫలితం ఆయన చెప్పాలా. పని మన చేతిలో ఉంటేనే ఫలితం చాలాసార్లు చెప్పలేం. బస్ స్టాండ్కి వెళ్ళిన మిత్రుడు హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పిన హైదరాబాద్ బస్సు ఎక్కుతాడు. ఎక్కడ వెళ్తున్నారా అని అడిగాను, హైదరాబాద్ అన్నాడు. ఎన్ని గంటలకు చేరుతామన్నా, ఇప్పుడు టైం చూసుకున్నాడు, మరో 4 గంటలు కలిపి హైదరాబాద్ ఆ టైంకి వెళ్తానన్నాడు. ఖచ్చితంగా హైదరాబాద్ ఆ టైంకి నువ్వు అక్కడ ఉంటావా అని అడిగా. ఇప్పుడు చెప్పలేడు. ఖచ్చితంగా ఆయన చెప్పాలంటే ఆయన బస్సు కండిషన్ తెలియాలా, డ్రైవర్ కండిషన్ తెలియాలా, ఆయన కండిషన్ తెలియాలా,
ఎదురుగా వచ్చే 1000 బండ్ల కండిషన్ తెలియాలా, ఆ డ్రైవర్ల కండిషన్ తెలియాలి. ఇన్ని తెలిస్తే చెప్పగలరు. ఎవరి చేతిలో సత్యం ఉంటుందో వాళ్ళే భవిష్యత్తు చెప్పగలరు, ఇంకెవరూ చెప్పలేరు. అందుకే ఒక కాగితం మీద నేను రాసి రేపు ఉదయం 10 గంటల 10 నిమిషంల 10 సెకండ్లకి ఏం జరుగుతుందో నేను చెప్పగలనండి. మీరు చెప్పలేకపోయినారు. నేను కాగితంలో రాస్తున్నా, ఏం జరుగుద్దో ఇక్కడ సీల్డ్ కవర్లో పెడతా, దీన్ని ఓనర్ దగ్గర పెట్టండి. రేపు 10 గంటల 10 నిమిషంల 10 సెకండ్లకి జరిగేది నేను నిరూపిస్తానన్నాను. నేను ఆ టైంకి వచ్చాను, నిప్పు కణిక తీసుకొచ్చా. నిప్పు కణిక దాని మీద చేయి పెట్టా, చురుక్కుని కాలింది. నా చేయి కాలిందా లేదా చూడండి అన్న. కాలింది అన్నాడు. ఇప్పుడు కవర్ తెరవండి అన్న. కవర్లో ఏం రాసింది? రేపు ఉదయం 10 గంటల 10 నిమిషంల 10 సెకండ్లకి బ్రహ్మారెడ్డి అని ఆయన నిప్పు కణిక మీద చేయి పెడితే చేయి కాలుతుందని రాసింది. కరెక్ట్గా సరిపోయింది. సత్యం చేతిలో ఉన్నాడు చెప్పగలడు. అందువలన ఈరోజు మనం చదువుకునే సైన్సెస్లో భౌతిక శాస్త్రాలు, అందులో కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటివి, కొన్ని జీవశాస్త్రాల్లో కూడా చాలా ఇలాంటి సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాల వల్లనే మనము ఇతరులకి వాటి గురించి చెప్పగలం. సత్యాన్వేషణ మానవుడికి అత్యవసరం. అడవుల్లో తిరిగే జనం ఏమి తింటే ఆకలి తీరుతుందో దాన్ని కనిపెట్టినారు. అనేక అనుభవాల్లోంచి దాన్ని మనకు అందించారు. ఏమి తింటే రోగాలకు పనిచేస్తుందో కనుక్కున్నారు, మనకు అందించారు. ఏమి తింటే విష పదార్థంగా మారి ఇబ్బంది పడతారో అది కూడా మనకు అందించారు. ఇలాంటివన్నీ కొన్ని వందల వేల సంవత్సరాల జీవితానుభవంలోంచి, అనేక ప్రయోగాల్లోంచి మనకు అందించారు. అందువలన సత్యాన్వేషణ జీవిత అవసరము. అందుకనే మనం సత్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. తెలుసుకోవడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయి? మనకి 3 రకాలుగా మనకి ఈరోజున్న జ్ఞానం కలిగే అవకాశం ఉంది. 1 భాష ద్వారా, 2 ఊహించటం ద్వారా, 3 ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం ద్వారా. మనం ఇందాకనే అనుకున్నాం, భాష ద్వారా ఏ సమాచారం మనకు వచ్చినా ఆ సమాచారం మనకు వచ్చిందనే తెలుస్తుంది తప్ప అది సరైందో కాదో మనకు తెలియదు. ఇందాక మంత్రమేసి బంగారాన్ని డబుల్ చేస్తానన్న ఆయన, నేను మంత్రం వేస్తే బంగారం డబుల్ అవుతుంది అని మాత్రమే తెలుస్తుంది. అంతేగాని నిజంగా చేయగలలేదో మనకు తెలియదు. నేను ఆహారం తినకుండా సంవత్సరం ఉంటాను అని ముమ్మడి వర్గంలో బాలయోగి గారు బతుకున్నప్పుడు చెప్పారు. ఏమర్థమవుతుంది? సంవత్సరం అన్నం తినకుండా నేను ఉన్నా, ఈ గుడి లోపల ఉన్నా, మళ్ళీ సంవత్సరం అయినా శివరాత్రి రోజు బయటకు వస్తాను చెప్పాడు అని అర్థమవుతుంది. నిజంగా తినకుండా ఉండగలలేదో మనకు అర్థం కాదు. సన్బాబు అని ఒక ఆయన, నేను ఎండలో నిలబెడితే 1 గంట నా శరీరానికి అవసరమైన ఆహారం అంతా ఉత్పత్తి చేసుకోగలను అన్నాడు. ఆయన అలా ప్రకటించాడనే తెలుస్తుంది, అంతకంటే మించి మనకు తెలియదు. కాబట్టి భాష ద్వారా ప్రకటించడమే తెలుస్తుంది తప్ప భాషలో ప్రకటించబడ్డ విషయం సరైందో కాదో తెలియదు. సరైందో కాదో తెలియాలంటే మనం ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే, వేరే మార్గమే లేదు. కాబట్టి భాష బలహీనమైనటువంటి సోర్స్ మనం ఏదైనా తెలుసుకోవాలంటే. అయితే మనకి భాష చాలా అవసరం. మనం చాలా విషయాలు ఈరోజు మనం ఉపయోగించుకునే భాష ద్వారా వస్తాయి. స్కూళ్ళల్లో పిల్లలు చదువుకుంటారు, భౌతిక శాస్త్రంలో నియమాలు చదువుకుంటారు, చిన్న చిన్న ప్రయోగాలు చేస్తారు. నియమం చదువుకున్నంత వరకు భాష ద్వారా వచ్చింది. ఆ నియమాన్ని కనుక్కున్న సైంటిస్ట్కి అది ప్రత్యక్షం, నేరుగా ఇంద్రియాలతో కనుక్కున్నాడు. కానీ అతని దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది భాష ద్వారా వచ్చింది. కానీ ఆ భాషని మనం ఎందుకు స్వీకరించినాం సరైందనంటే, ఏ సోర్సులోంచి మనకి మెటీరియల్ వచ్చిందో ఆ సోర్సు సాధారణంగా లేదా అనేక సందర్భాల్లో తప్పులు చెప్పరు, వాళ్ళకి ప్రత్యక్ష అనుభవంలో కలిగిందే చెప్తారు అని మనకు తెలుసు. కాబట్టి తిరిగి దాన్ని ఎక్కడ ప్రయోగించినా అదే ఫలితం వస్తుందని మనకు అనుభవంలో అర్థమైంది. కాబట్టి మనకి ఇంకా అనుమానంగా ఉంటే తిరిగి ఆ శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది ఫలానా విషయం మాకు చేసి చూపిస్తారని అడిగి తెలుసుకోగలం. కాబట్టి ఇన్ని సోర్సులు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం, స్వీకరిస్తున్నాం. నమ్మకాలు లేకుండా జీవితం గడవదండి.
నేను ఒక ఉదాహరణ చెప్తా నమ్మకానికి. నాన్న అనేది నమ్మకం, అమ్మ అనేది వాస్తవం అని అంటారు. నాన్న నమ్మకం అని ఎందుకన్నారు? ఇతను మీ నాన్న అని మీ అమ్మ చెప్పింది. ఇతను మా ఇంట్లోనే ఉంటున్నాడు, ఇతను సంపాదించిన డబ్బులంతా ఇంట్లోనే ఇస్తున్నాడు, అతను నాకు పుస్తకాలు కొని ఇచ్చాడు, ఫీజులు కట్టాడు, బయటకు షికారుకు తీసుకెళ్తాడు. ఎన్నైనా చెప్పండి, ఇవేవి కూడా అతను మీ నాన్న అని చెప్పడానికి ప్రయోగపూర్వకంగా పనికొచ్చేది కాదు. ప్రయోగపూర్వకంగా తేల్చుకోవచ్చు అతను మీ నాన్న అవునో కాదో. అట్లాంటి సమస్య ఎన్డీ తివారీ గారికి వచ్చింది ఒకసారి. ఆయన కొడుకునని ఒక అతను క్లెయిమ్ చేశాడు, నేను ఎన్డీ తివారీ కొడుకునని. ఎన్డీ తివారీ గారు ఒప్పుకోలే, అతను నా కొడుకు కాదన్నాడు. ఈ ఇష్యూ కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు దీన్ని ప్రయోగంతో తేల్చడానికి సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది, ఆ సంస్థకి అప్పచెప్పింది. వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి, ఇద్దరు డిఎన్ఏ పరీక్ష చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తేల్చారు. అంటే అలాంటి ఇష్యూ వచ్చింది కాబట్టి తేల్చడానికి ప్రయోగం దగ్గరికి వెళ్ళారు. కానీ ఇక ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఈ భూమి మీద 750 కోట్ల మంది ప్రయత్నం చేస్తే ఇంతకంటే చికాకైన సమస్య మరొకటి ఉండదు. అందుకని నమ్మకాలు జీవితావసరం కాబట్టి నమ్ముతున్నాం. కానీ టెస్ట్ వస్తే నమ్మకాన్ని పరీక్ష దగ్గరే తేల్చుకోవాలా, ఇంకెక్కడ తేల్చుకోవడానికి కుదరదు. ఇక రెండో మెథడు ఊహించటం. ఆ కొండ మీద పొగ వస్తుంది, అక్కడ నిప్పు ఉండుంటుందని ఊహిస్తాం. నిప్పుని ఇంకా చూడలా మనం, నిప్పు ఉండుంటుంది అని. ఊహించడానికి ఆధారమైంది మన గతానుభవమే. నిప్పుల దగ్గరంతా పొగ రావటం మనం గతంలో గమనించుంటాం. నిప్పుకి పొగకి అవినాభావ సంబంధం ఉంది. నా వినా అభావ, ఇది లేక అది లేదు. అటువంటి అనుభవం మన గతంలో కలిగింది. అంటే మన ఇంద్రియాలకు నేరుగా నిప్పున్న దగ్గర పొగ రావటం అనే అనుభవం కలిగితే, ఇప్పుడు కలిగిన అనుభవము మన అనుభవంలోకి వచ్చింది పొగ మాత్రమే, నిప్పు అనుభవంలోకి రాలేదు. దాన్ని మనం ఊహించి చెప్పాం. ఖచ్చితంగా నిప్పు ఉందని మరలా గట్టిగా నిలదీసి అడిగామనుకోండి, పోయి చూడాలి. ఆ నిప్పు ఎంత ఉంది, ఎంత మండుతుంది, ఎన్ని అడిగామంటే పోయి చూడాల్సిందే. అంటే ఊహించినటువంటిది కూడా ఫైనల్గా తేలాలి అంటే ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. నల్లటి కారుమబ్బులు ఉన్నాయి ఆకాశంలో, వర్షం వచ్చే అవకాశం ఉంది అన్నాం, వర్షాన్ని ఊహించాం. వర్షం ఖచ్చితంగా వస్తుందా అన్నాం. చాలా సందర్భాల్లో వచ్చింది గతంలో. నల్లటి కారుమబ్బులు ఉన్న చోట వర్షం వస్తుందని చాలామంది ఊహించడం మనకు తెలుసు. వర్షం వచ్చేదాకా ఆగాల్సిందే. భవిష్యత్తులో జరగాల్సిన వాటికి అవి జరిగేదాకా ఆగాలి. గతంలో జరిగిపోయిన వాటికి వెనక్కి పోయి మనం పరిశీలించి చూడవచ్చు, మన అనుభవంలో చూసుకోవచ్చు. ఇలా ఊహ దగ్గర కూడా ఫైనలైజ్ కాదు. ఊహ యోగ్యమైన ఊహ చేయటానికి వీలవుతుంది తప్ప ఖచ్చితంగా ఉందా లేదా అంటే మళ్ళీ ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ప్రయోగం అంటే చూడాల్సిందే. ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియడానికి ఒక చిన్న టెస్ట్ లాంటిది మనం ముందు పెట్టుకోవచ్చు. ఈ టెస్ట్ మేము చాలామందిని మా ఎక్సర్సైజ్లో భాగానికి అడుగుతాం. 2 రూములు ఉన్న ఒక ఇల్లు ఉంది, ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అని ప్రశ్న వేసాం. ముందు ఇల్లు అంటే ఏందో అందరికీ తెలుసు, రూమ్ అంటే తెలుసు. రూము వేరు, ఇల్లు వేరు. 2 రూములు ఉన్న ఇల్లు, ఇంట్లో 2 రూములు ఉండొచ్చు, 10 రూములు ఉండొచ్చు. ముఖేష్ అంబానీకి లాగా 650 రూములు ఉండొచ్చు. అంతా కలిపితే ఇల్లు. ఇంటిలో రూముల సంగతి ఇప్పుడు ప్రస్తావన. ఒక్కో రూముకి 4 గోడలు ఉంటాయి. ఆ గోడల్లో పై భాగంలో మనం వదిలిన గాలి బయటికి పోవడానికి వీలుగా ఒక ఫ్యాను రివర్స్లో తిరిగేది పెడతాం, దాని పేరు ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఈ పదాలకు ముందు స్పష్టమైన అర్థం ఉండాలి. ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా, ఇది ప్రశ్న. మేము ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరినీ ఈ ప్రశ్నకి 3 మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్స్ ఇస్తున్నాం. మేము మీ ఇష్టం వచ్చిన ఛాయిస్ తీసుకోవడానికి అంటాం. మేము మొదటిది, ఫ్యాన్ ఉంది అని తేలాలి అంటే ఎక్కువ ఎతకాలి, లేదు అని తేలాలంటే ఎక్కువ ఎతకాలి, ఉందని తేలాలన్నా లేదని తేలాలన్నా సమానంగా వెతకాలి. 3 జవాబులు ఇచ్చాం మేము. మీరు ఎవరెవరు ఏ జవాబుకి సిద్ధపడతారో చేతులు ఎత్తమని అడుగుతాం. చాలా చోట్ల 3 జవాబులకి చేతులు లేస్తాయి. ఇప్పుడు 3 జవాబులు ఉండవు, దానికి ఒక జవాబే ఉంటుంది. 3 తప్పు అయితే కావచ్చేమో కానీ 3 రైట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాస్తవంతో సరిపోలేది సత్యమైతే, అటువంటి జ్ఞానము సత్యమైతే
వాస్తవంతో సరిపోలడం అనేది ఒకటే ఉంటుంది. ఆ ఉన్నదాంతో సరిపోలడం ఒకటే ఉంటుంది. సరిపోలకుండా ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ అదే సూత్రాన్ని అప్లై చేసాం. 3 జవాబుల్లో ఏ జవాబు కరెక్టో తెలుసుకోవాలి, ప్రయోగం చేయాలని చెప్పాం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చా. 2 రూముల్లో నీళ్ళు, రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాను ఉందా లేదా తేల్చాలి. తేల్చాలి అంటే మనకి చర్చలో తేలుతుంది, పోయి చూడాల్సిందే అన్నాం. అదే ప్రయోగము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదా తేల్చడానికి ప్రయోగం ఒకటే, అది పోయి చూడడమే. ఇప్పుడు చెప్పండి అన్నాం. ఇప్పుడు ఆలోచిద్దాం. రకరకాలుగా ఆన్సర్స్ చెప్పారు మనకి. మొదటి రూమ్లోకి వెళ్ళాం. 1వ గోడకే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడింది. ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అని కంక్లూడ్ చేయటం వీలవుతుందా కాదా? ప్రశ్న ఏంటి? ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదా, అంతే ప్రశ్న. మొదటి గోడకే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడింది. ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందని క్లోజ్ చేయొచ్చు. ఉందని తేలాలంటే కనపడితే మన పరిసరాలను క్లోజ్ చేయొచ్చు. 1వ గోడలో కనపడలా, 2వ గోడ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కనపడింది, అక్కడ క్లోజ్ చేస్తాం. ఇక ఏ గోడ దగ్గర ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడితే అక్కడి నుంచి మిగతా గోడలు చూడకుండానే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందని మనం కంక్లూడ్ చేయొచ్చు. మొదటి గోడ దగ్గరికి వెళ్ళాం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడలేదు. ఇప్పుడు ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదని చెప్పగలమా? ఈ గోడకు లేదని చెప్పగలం, ఇంట్లో లేదని చెప్పలేం. 2వ గోడ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా లేదు, ఇప్పుడు కూడా ఇంట్లో లేదని చెప్పలేం. 8 గోడలు ఉన్నాయి మొత్తం. 7వ గోడ దగ్గరికి వెళ్ళాం, 7వ గోడలో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. ఎగ్జాస్ట్ ఫ్యాను లేదు ఇంట్లో అని చెప్పలేం. 8వ గోడ మిగిలే ఉంది. 8వ గోడ కూడా ఎతికాం, అప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ లేకపోతే ఇప్పుడు మాత్రమే మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇంట్లో లేదని చెప్పగలం. అందుకని ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అని తేల్చాలి అంటే, ప్రయోగం ద్వారా తేల్చాలి అంటే, చూసి తేల్చాలి అంటే అంతా వెతకాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అని తేల్చాలి అంటే కనపడేదాకా వెతికితే చాలు. కాబట్టి ఉందని తేల్చాలంటే తక్కువ వెతకాలి, రెండింటికి సమానంగా వెతకాలనే తప్పు ఆన్సరు. లేదని తేలాలంటే తక్కువ వెతకాలి అనేది కూడా తప్పే, లేదని తేలాలంటే ఎక్కువ వెతకాలి అనేది కరెక్ట్ అవుతుంది. దీన్ని జీవితంలో అప్లై చేస్తాం. మా దగ్గరకు రోగి వస్తాడు, క్షయజబ్బు ఉందని నాకు అనుమానం. నేను ఊహించా, అతని లక్షణాలను బట్టి ఊహించాను. అంటే ఇందాక నేను చెప్పిన 2వ పద్ధతికి వచ్చాం. ఆ ఊహలో క్షయజబ్బు ఉండొచ్చు అనుకున్నా. ఇప్పుడు నేను ప్రయోగం దగ్గరికి పోకుండా క్షయజబ్బు ఉందని తేల్చలేను. ప్రయోగం చేశా, ఎక్స్రే తీయించా. ఎక్స్రే తీస్తే దాంట్లో క్షయజబ్బు కనపడింది. ఇక నేను మిగతా ఏ పరీక్ష చేయించకుండానే క్షయజబ్బుకి ట్రీట్మెంట్ రాయించి పంపిస్తా. ఎక్స్రేలో క్షయజబ్బు కనపడలేదు, ఇప్పుడు క్షయజబ్బు లేదు అని చెప్పిన అనను. గళ్ళ పరీక్ష చేయిస్తాను. గళ్ళ పరీక్షలో క్షయజబ్బు బయటపడింది, క్షయక్రిములు బయటపడ్డాయి. ఇప్పుడు క్షయజబ్బు ఉందని నిర్ణయించి ట్రీట్మెంట్ రాయిస్తా. గళ్ళ పరీక్షలు కూడా కనపడలా. PCR టీబీని పరీక్ష చేయిస్తా, ఆ పరీక్షలో కూడా కనపడలా. ఇప్పుడు నేనేం కంక్లూడ్ చేస్తానంటే క్షయజబ్బు లేదు అని కంక్లూడ్ చేయను. 3 పరీక్షలు మీకు చేయించాను, క్షయజబ్బు ఉంది అని తేలలేదు. మీకు క్షయజబ్బు లేదు అని నేను కంక్లూడ్ చేయడానికి వీలు పడదు. కేవలం అనుమానం మీద ఆధారపడి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. ట్రీట్మెంట్తో తగ్గితే మీకు క్షయజబ్బు ఉంది అని తేలినట్టు, ట్రీట్మెంట్తో తగ్గకపోతే అప్పటికి కూడా క్షయజబ్బు లేదని తేలినట్టు కాదు. అట్లా ముగిస్తా దాన్ని. ఇది మాకు వైద్యంలో దాన్ని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఇలాంటి ఒక సమస్య శాస్త్రజ్ఞులకు ఒకసారి వచ్చింది. సత్యం సార్వత్రికం అన్నాం, ఇది మారదు అన్నాం. జాన్ డాల్టన్ ఆటమిక్ థియరీ చెప్పినప్పుడు, బ్రిటిష్ డాక్టర్ ఆయన పరమాణు పగలదు, ఇది సత్యమా అన్నాడు. పరమాణు అత్యంత చిన్నది, పదార్థాన్ని విడదీసుకుంటూ పోతే అక్కడికి వెళ్ళి ఆగుతుంది. పరమాణు పగలదు, ఇది అత్యంత చిన్నది కాబట్టి ఇంతకంటే చిన్నది లేదు, ఇది ఇంకా పగలదు అన్నాడు. ఎందుకన్నాడు అలా? పగలగొట్టడానికి ప్రయత్నం చేసినాడు, ఆయన చేతనైనంతలో పగలలేదు. అంటే సత్యమనే మన డెఫినేషన్కి దగ్గర వచ్చింది అనుకున్నాడు ఆయన. ఇంక ఇది ఎవరికైనా ఇంతే, ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా ఇంతే అనుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకి భౌతిక శాస్త్రవేత్తలు రూదర్ఫర్డ్, ఎన్రికో ఫెర్మి ఇలాంటి వాళ్ళు వచ్చి పగలగొట్టారు దాన్ని.
అంటే వేరే పరికరాలు వాడారు, వేరే పద్ధతులు వాడారు, దాన్ని పగలగొట్టారు. ఇప్పుడు పరమాణు పగిలిందని తేలింది. పరమాణువులు ఎలక్ట్రాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయని తేలింది. ప్రయోగపూర్వకంగా తేల్చారు దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? పరమాణువు పగిలింది, ఇదే సత్యమని వీళ్ళు తీర్మానం చేశారు. ఒకే విషయం మీద రెండు సత్యాలు ఉండవు. ఒకటి అసత్యం, ఒకటి సత్యం ఉండొచ్చు, లేదా రెండు అసత్యాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులకు సంకటం వచ్చింది. అప్పుడు అది సత్యం, ఇప్పుడు ఇది సత్యం అనొచ్చా? సత్యానికి మనం ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఇది మారేది కాదని డెఫినేషన్ ఉంది. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లలో మారనిది ఏది అని చెప్పి ఆలోచించారు. పరమాణు పగులుతుంది, పరమాణు పగలదు. ఈ రెంటిలో మారని స్టేట్మెంట్ ఏది? పరమాణు పగులుతుంది అనేది ఇక మారదు. ఎంతమంది ప్రయోగాలు చేసినా ఇది తిరిగి ఇది పగలదని ప్రూవ్ చేయడం కుదరదు. ఆల్రెడీ పగిలింది. కాబట్టి పరమాణు పగులుతుంది అనేది మారిపోయింది, పగిలిపోయింది. కాబట్టి అది మారిన స్టేట్మెంట్ అయింది. కాబట్టి మారని స్టేట్మెంట్ ఏదో దాన్ని సత్యమని తీర్మానం చేసి మేము గతంలో పొరపాటు పడ్డాము, పరమాణు పగలదు అనుకున్నాము, దాని తగిన పరికరాలు విధానాలతో పగలగొడితే పగిలింది. కాబట్టి పరమాణు పగులుతుందనేదే సత్యము, పరమాణు పగలదనేది అసత్యమని తీర్మానం చేశారు. ఆ తరువాత మరలా శాస్త్రజ్ఞులు ఇప్పటిదాకా దాదాపు 100 ఏళ్లలో ఈ పొరపాటు మరలా చేయలే. ఆఖరికి ప్రాథమిక కణం బోసాన్ అని పిలిచినప్పుడు కూడా దైవకణం అంటూ వచ్చారు చూడ 4 ఏళ్ల క్రితం. అక్కడ కూడా ఏమన్నారంటే ఇదేనా అత్యంత మూలకణమని మనం ప్రశ్నించినాం. వాళ్ళు ఏమన్నారంటే ఇది మూలకణం అయి ఉంటుందేమో, మేము చెప్పలేం, ఇప్పటికి మాత్రం మాకు చేతనైనంతలో ఈ కణం వచ్చింది, ఎందుకంటే ఇంకా మూలకణాలు ఉన్నాయో మాకు తెలియదు అన్నారు. అంతేగాని ఇది సత్యమని ప్రకటించలేదు. ఒకసారి దెబ్బతిన్నారు, మరలా వాళ్ళు దెబ్బతినలా. కానీ సైన్స్లో వస్తున్నటువంటి మార్పులని అభివృద్ధిని ఉపయోగించుకొని అభివృద్ధి అవుతున్న ఫిలాసఫీ, అందులో ఉన్నవాళ్ళు కొంతమంది ఈ రోజుకి కూడా సత్యాలు మారతాయి అంటున్నారు, మారకపోతే సత్యమే కాదంటున్నారు. ఫిలాసఫర్స్ అప్డేట్ కాలేదు, సైంటిస్టులు ఎప్పుడో అప్డేట్ అయినారు. దీని అర్థం ఇది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. ఫిలాసఫీలో 2 రకాల గ్రూపులుగా ఫిలాసఫర్స్, భౌతికవాద ఫిలాసఫర్సే మారి ఉన్నారు. సత్యాలు మారతాయని ఒక గ్రూపు, సత్యాలు మారవని ఒక గ్రూపు. ఇట్లాంటి వాటిని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక రెఫరెన్స్ని భారతంలో చెప్తాను. వ్యాసుడి కాలంలో వ్యాసుడి తండ్రి పరాశరుడు ఆశ్రమం మీద ఒక రాజు దాడి చేసి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి పరాశరుని చంపి ఆవులన్నింటినీ తోలుకొని పోయినాడు. రాజులు బ్రాహ్మణ్స్ చెప్పిన మాట వినాలి. బ్రాహ్మణుల ఆశ్రమం మీద రాజులు దాడి చేసేంత ధైర్యం ఎందుకు చేశారంటే అప్పుడు ఋషులు బ్రాహ్మణులు ఎక్కువ మంది, దాదాపు అందరూ అనుకోండి, ఈ బ్రాహ్మణులు ఒక ఇంపార్టెంట్ విషయం మీద, ఇంపార్టెంట్ ఆలోచన మీద తర్జన పడుతున్నారు. వేదాలు 4గా, వేదాలు 3గా, 2గా డివైడ్ అయి ఉన్నారు. వీళ్ళు ఈ ఆలోచన సంగతి తేల్చుకొని ఒక అభిప్రాయానికి రాకపోయిన కారణంగా చులకనైనారు. అందుకని బ్రాహ్మణులకు ఆశ్రమాన్ని రాజులు దాడి చేయగలిగారు. ఈ విషయాన్ని వ్యాసుడు గమనించి అత్యవసరంగా వేదాలు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకొని వ్యాసుడు 4 వేదాలు కరెక్ట్ అనే స్కూలుకు సంబంధించిన ఆయన. ఇప్పటికీ ఉన్నారు. చతుర్వేదులు అంటే 4 వేదాలను ఒప్పుకునేవాళ్ళు, త్రివేదులు అంటే 3 వేదాలను ఒప్పుకునేవాళ్ళు, ద్వివేదులు అంటే 2 వేదాలను ఒప్పుకునేవాళ్ళు. ఆ పేర్లు కూడా అట్టొచ్చినవే. ఈయన మొత్తం ఆశ్రమాలన్నీ తిరిగి 4 వేదాలను ఒప్పించినాడు అందరినీ. తిరిగి బ్రాహ్మణులందరికీ, ఋషులందరికీ బలం వచ్చింది. బలం వచ్చి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత దీన్ని ఆధారం చేసుకుని శంతనుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమి ఋషి ఇట్లా వచ్చినావు, నీకేమన్నా సాయం కావాలన్నా? ఈ మధ్యనే మీ నాయన్నే రాజుగారు చంపారట కదా, గోవులు తోలుకెళ్ళాడట కదా, నేనేమన్నా ఇవ్వాలన్నా అని చెప్పని అడిగితే వ్యాసుడు అంటాడు, నువ్వు మాకేమి ఇవ్వక్కర్లా, నేను నీకు నాలెడ్జ్ని ఇవ్వడానికి వచ్చినా, సరిగా ఆలోచించడం నేర్పించడానికి వచ్చినా అన్నాడు. అదే ఆలోచన యొక్క బలం, ప్రయోగం యొక్క బలం. అందువలన మిత్రులారా, నేను మీకు మనవి చేసేది ఏంటంటే, సరిగా ఆలోచించటం అనే దాన్ని తేల్చుకోవాలంటే ఆలోచన సరైనది కాదు, ఫైనల్గా ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. దాన్ని అలా
చూడడం, ప్రయోగం ద్వారా చూడడం అనే దాన్నే మనం శాస్త్రీయం అంటాం. శాస్త్రీయం అనగానే ఇది ప్రయోగానికి నిలబడుతుందని అర్థం. మన దేశంలో ఈ పదం పెద్దగా మిస్యూజ్ అయిన పదము. ఈ పదం బలిబడే శాస్త్రానికి వాడతాం, వాస్తు శాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి, పుట్టుమతుల శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం అన్నిటికీ వాడతాం. ఇవన్నీ ఈ శాస్త్రాలకి ప్రూఫ్ లేదు, నిరూపణకు నిలబడవు. భౌతిక శాస్త్రాలకు వాడతాం, జీవశాస్త్రాలకు వాడతాం, సామాజిక శాస్త్రాలకు కూడా వాడతాం. వీటిల్లో కొన్ని సత్యాలని చెప్పటానికి పనికొచ్చేవి చాలా ఉన్నాయి అక్కడ. ఈ బలిబడే శాస్త్రం దగ్గర లేదు. నెత్తన బల్లి పెడితే సస్తారు, భుజాల మీద పెడితే రాజులు అవుతారు, పొట్ట మీద పెడితే కడుపు నొప్పి వస్తుంది. ఏం నిరూపించలేము దీన్ని. అంత మిస్యూజ్ అయిన పదం. కానీ దానికి కరెక్ట్ అర్థం, నిరూపణకు నిలిచేదని అర్థం. సరిగా ఊహించడానికి మనకు తోడ్పడేది ఆ విధానాన్ని తార్కిక విధానం లేదా హేతుబద్ధ ఆలోచన అంటాం. అక్కడ ఉపయోగపడుతుంది హేతుబద్ధ ఆలోచన. మనకి కొంత విషయం అందుతుంది, మరికొంత విషయాన్ని ఊహిస్తాం. ఆ ఊహించడానికి ఉపయోగపడే ఆ విధాన్ని మనం హేతుబద్ధ ఆలోచన, తార్కిక ఆలోచన, తార్కిక పద్ధతి అన్నాం. అంతకంటే మించింది శాస్త్రీయ విధానం, శాస్త్రీయ పద్ధతి. అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఒక ఇంద్రియంతో చూసాం, ఆ ఇంద్రియంతో చూసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం తప్పు అయితే ఏం చేయాలి? ఇందాక మనం కంటితో చూసాం, స్కేల్ వంగినట్టు కనపడ్డది. కంటితో ఎన్నిసార్లు చూసినా, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా స్కేల్ స్ట్రైట్గా ఉన్న స్కేల్ వంగినట్టే కనపడుతుంది. ఆ భ్రమ అనేది అందరికీ ఒకే రకంగా కలుగుతుంది, అన్ని చోట్ల ఒకే రకంగా కలుగుతుంది. స్కేల్ వంగిందా అని ప్రశ్నిస్తే స్కేల్ స్ట్రైట్గా ఉంది, వంగలేదని ఆన్సర్ వస్తుంది. స్కేలు వంగినట్లే అందరికీ కనపడుతుందా, ఎక్కడైనా కనపడుతుందా, ఎప్పుడైనా కనపడుతుందా అని మనం ప్రశ్నిస్తే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వంగినట్టే కనపడుతుందని ఆన్సర్ వస్తుంది. మరి స్కేల్ వంగలేదని తెలియాలంటే కన్ను మీకు సమాచారం ఇవ్వదు. కన్ను మూసుకోండి, చేత్తో స్కేల్ తడబండి, స్ట్రైట్గా ఉందని కనపడుతుంది. ఒక్కోసారి రెండు అవయవాలు కూడా మనకు ఉన్న విషయం చెప్పవు. తెల్లటి పౌడర్లు 2 గిన్నెల్లో ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. అవి రెండు ఏమేం పౌడర్లు కన్ను చెప్పలేదు. చేతిని తీసుకెళ్ళాం, రెంటిని నలిపాం, 2 మెత్తగానే ఉన్నాయి. చేయి కూడా చెప్పలేకపోయింది, స్పర్శతో కూడా చెప్పలేకపోయినాం. ఇప్పుడు ఒక పౌడర్ని తీసుకుని నోట్లో వేసుకున్నాం, తీయగా ఉంది. మరో పౌడర్ని తీసుకుని నోట్లో వేసుకున్నాం, ఉప్పగా ఉంది. నాలుకని అవయవం చెప్పగలిగింది. అందుకని సూత్రం ఏంది? ఒక్క ఇంద్రియంతో ఫైనలైజ్ చేయొద్దు. అది సరైనదో కాదో తేలడానికి ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో అనేది వచ్చింది ప్రత్యక్షం దగ్గర. ఇంద్రియాల దగ్గరికి వెళ్ళమని చెప్పాం, కానీ ఒక్క ఇంద్రియంతో పూర్తి చేయక ఇతర ఇంద్రియాల సహాయం తీసుకున్నాం. ఒక్కసారి చూసి నిర్ణయించగాకు, ఒక్కసారి ప్రయోగం చేసి నా ప్రయోగంలో తేలిందని అనొద్దు. ఒక్క మనిషికి కంట్లో ఆనందే మందేశాం, అతనికి ఊపిరి పీల్చడం మెరుగైంది, ఆక్సిజన్ పెరిగింది, కాబట్టి ఆనందే మందు పనిచేస్తుందని నిర్ణయించొద్దు అని దాని అర్థం. ఆనందే మందుని పదే అనేక మంది కళ్ళల్లో వేసి చూడండి. నెల్లూరు జనరల్ హాస్పిటల్లో 400 మంది ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి ఆక్సిజన్ తీసి, ఆక్సిజన్ ఎంత తగ్గిందో లెక్కేయండి, అందరి కళ్ళల్లో ఆనందే మందు వేయండి, ఎంత పెరిగిందో లెక్కేయండి. అనేక మందిని చూడాలి. ఒక్క ఎక్సెప్షన్ వచ్చినా అది సత్యం కాదు. అనేక సార్లు చూడాలంటే అర్థం అది. ప్రయోగం దగ్గరే తేలుతుంది, అనేక సార్లు చూడాలి, ఇతర ఇంద్రియాల సాయం తీసుకోవాలి. ఇక 3వ మెథడ్ కూడా వాడమన్నారు. ఇంద్రియానికి కనపడని ఉంటాయి, సన్నగా ఉంటాయి, మైక్రోస్కోప్ వాడమన్నారు. ఇంద్రియానికి కనపడకుండా చాలా దూరంలో ఉంటాయి, టెలిస్కోప్ వాడండి అన్నారు. టెలిస్కోపు, మైక్రోస్కోప్ నిర్మాణానికి ఉపయోగపడ్డ సైన్స్, ఫిజిక్స్ ఇది ఆల్రెడీ నిరూపించబడ్డదే. దూరంగా ఉన్నాయి, దగ్గర కనపడతాయి, ఎట్లుంటే అట్లా కనపడతాయి. సన్నగా ఉండే లావుకు కనపడతాయి మైక్రోస్కోపులు, ఎట్లా ఉంటే అట్లా కనపడతాయి. అక్కడ ఉపయోగపడ్డ సూత్రం ఆల్రెడీ ప్రూవ్ అయిన సూత్రం, సత్యమని నిర్ధారణ అయిన సూత్రం, ఆ ఫిజిక్స్ సూత్రం. దాని ద్వారా రాబట్టిన సమాచారం కూడా సత్యమే. అందుకని ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచి చూడు, ఇది 3వ పద్ధతి. ఇక 4వ పద్ధతి ఉంది. ఇంద్రియాలకు అందకుండా కొన్ని ఉంటాయి. ఎక్స్రేలు ఉన్నాయి, ఏ ఇంద్రియానికి అందవు. నాలుగు తెలియవు, ముక్కు తెలియవు, చెవుకు తెలియవు, చర్మానికి తెలియవు. దాన్ని ఎట్ట కనుక్కోవాలి? అది ఉందని మనకు ఎట్ట తెలిసింది?
ఒక సిల్వర్ నైట్రేట్ ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద పొరపాటున చేయబెట్టాడు రాంటజన్ అని ఆయన. ఆ టైంలో ఆయన చేసే ప్రయోగాల్లోంచి ఎక్స్రేలు బయటకు వచ్చినాయి. తర్వాత ప్లేట్ని ఆయన డెవలప్ చేస్తే చేతి ఎముకలన్నీ పడ్డాయి. ఇదేంది ఇట్లా వచ్చింది అనుకున్నాడు ఆయన. ఒక్కసారి చేసి నిర్ణయించాల, అనేక సార్లు చేతులు కాళ్ళు పెట్టాడు ఆ ఫిల్ముల మీద. ఆ ఎక్స్రే కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుమానించినాడు, వాటికి ఎదురుగా పెట్టాడు. కొన్ని వందల వేల సార్లు చూశాడు, ఇక్కడ ఏదో కిరణాలు వస్తున్నాయి. ఈ కిరణాలు ఎముకల గుండా పోవడం లేదు, మిగతా శరీరం గుండా పోతుందని గుర్తించినాడు. ఆ విధంగా ఎక్స్రేలు వాటిని గుర్తించాం. ఎక్స్రేలు ఏ ఇంద్రియానికి తెలియవు. అవి ఉన్నట్టు మనకు ఎలా తెలిసినాయి అంటే, సిల్వర్ నైట్రేట్ ప్లేట్ మీద పడ్డ బొమ్మని కంటితో చూసి. అంటే అర్థమైంది, ఇంద్రియాలకి కనపడనటువంటి వాటిని ఇంద్రియాలకి కనపడేటట్లు మార్చుకుని ఆ తర్వాత మనం దాన్ని నిర్ణయించాం. అలాగే అల్ట్రాసౌండ్ అని ఉంటుంది, ఇది సౌండ్ వేవే, చెవులకు వినపడదు. పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అనే వాటి మీద ఎలక్ట్రిసిటీ వేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కింద మారుతాయి. వీటిని టీవీ తెర మీద పెడితే కాంతి సిగ్నల్ కింద మారుతుంది. కాంతి సిగ్నల్ కింద మార్చుకుని మనం చూసి అది సరైందే అని ఆపరేషన్ అప్పుడు నిర్ధారణ చేసాం, మనిషి చనిపోయినప్పుడు నిర్ధారణ చేసినాం, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు నిర్ధారణ చేసినాం. అన్ని విధాలుగా వెరిఫై చేసుకుని అల్ట్రాసౌండ్ కిరణాల ద్వారా అల్ట్రాసౌండ్ మిషన్లోంచి మన శరీరంలో భాగాల్ని ఏమీ కొయ్యకుండా లోపలికి వెళ్ళకుండా గుర్తించవచ్చని కనుక్కున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్గా భాష ద్వారా ఏమొచ్చినా ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. తార్కిక పద్ధతిలో మనం ఏం ఊహించినా చివరికి ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం అంటే ప్రయోగమే. ఆ ప్రయోగంలో కూడా ఒక్కసారి చూసి నిర్ణయించొద్దు, అనేక సార్లు చూడు. ఒక ఇంద్రియంతో నిర్ణయించొద్దు, ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో. ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచి చూడు. ఇంద్రియాలకు అందని వాటిని ఇంద్రియాలకు అందే రూపంలోకి మార్చుకొని చూడు. ఇలా ప్రయోగము, పునఃప్రయోగము, సార్వత్రిక ప్రయోగార్హత వచ్చినాకనే దీన్ని సత్యమని పిలుస్తాం. అది తేల్చడానికి ఈ శ్రమంతా చేసి, ఈ శ్రమలోంచి కొన్ని వందల వేల వస్తువులు ఈరోజు తయారు చేసి మన ముందు సైన్స్ మనకిచ్చింది. సైన్స్ దగ్గర ఈ సత్యాలు ఉంటాయి, ప్రయోగం ద్వారా అసత్యాలను తేలినవి కూడా ఉంటాయి, ఇంకా తేల్చుకోకుండా ప్రయోగ దశలో ఉండే ఉంటాయి. అంతా కలిపితే సైన్స్ అన్నాం. సైన్స్ దగ్గర ఉండే ఈ సత్యాలు చాలా బలమైనటువంటి విషయం. ఈ బలమైన సత్యాల ఆధారంగా టెక్నాలజీ అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు మనం ఉదయం నిద్రలేసింది లగాయత్తు, రేపు నిద్రలేసేదాకా 24 గంటల్లో కొన్ని వందల వేల వస్తువులు వాడుకుంటున్నాం. ఇవన్నీ సత్యాల ఆధారంగా తయారైన వస్తువులే. అట్లాగే మన శరీరం ఇది ఇప్పుడు లెక్కేసుకుంటే కూడా దాదాపు 10-20 వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా సత్యాలు అని పిలువదగినటువంటి మనకు ఉన్న జ్ఞానంలోంచి దాన్ని అప్లై చేసి వచ్చిన టెక్నాలజీలోంచి వచ్చినవే. కాబట్టి సైన్సు, టెక్నాలజీ మన నిత్య జీవితంలో భాగం కింద మనం వాడుకోగలగడానికి మూల కారణం సరిగా ఆలోచించటం ఎలా, సరిగా ఊహించటం ఎలా, సరిగా చూడడం ఎలా అనేది నేర్చుకోవడం దగ్గర నుంచే మొదలైంది. అందుకనే ఏ మనిషి అయినా తన నిత్య జీవితంలో తను ఏ వృత్తిలో ఉంటాడో ఆ వృత్తిలో సరిగా చూడడం దాదాపుగా నేర్చుకుంటాడు. కొంత ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ఆ పద్ధతిలో, ఆ వస్తువులను వాడుకునే పద్ధతిలో సరిగా చూడకపోతే అతనికి ఫలితాలు రావు. అతను సైంటిస్ట్ కావచ్చు, టీచర్ కావచ్చు, రైతు కావచ్చు, ఎవరైనా తను చేసే పనిలో శాస్త్రీయమైన పద్ధతి వాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తన దృష్టి శాస్త్రీయంగా ఉండడం అనేది మనం నేర్పిస్తే తప్ప రాదు. శాస్త్రీయ పద్ధతి అనేది ఆబ్జెక్టివ్ మన ఎదురుగా ఉంటుంది, శాస్త్రీయ దృష్టి అనేది మన తలకాయలో ఉంటుంది. శాస్త్రీయ దృష్టి అంటేనే సరిగా ఆలోచించడం ఎలా అనేది. ఆ శాస్త్రీయ దృష్టి ఈరోజు ప్రపంచాన్ని అంతా నడిపిస్తూ ఉంది. మనం ఏ ప్రాబ్లంకైనా ఈ దృష్టిని అప్లై చేయొచ్చు. నేను ఒక్క ప్రాబ్లంకి మీ ముందు అప్లై చేసి నేను దీన్ని ముగిస్తా. ఇంతకు ముందే నేను చెప్పా, ఆనందయ్య గారి మందండి జనం పరుగెత్తుకెళ్ళారు. ఆనందయ్య గారు అమాయకుడు, కృష్ణపట్నంలో ఉంటాడు, నాటు మందు తయారు చేస్తాడు, జనానికి ఇస్తున్నాడు. అతన్ని తప్పట్టాల్సిందేమీ లేదు. ఆయన కరోనా తగ్గద్దనుకుని ఇచ్చినాడు. అక్కడికి జనం తండోపతండాలు వెళ్ళారు. మధ్యతరగతి జనం గవర్నమెంట్ ఆసుపత్రులకు పోరు. వాటి మీద దురభిప్రాయం ముందే ప్రైవేటైజేషన్లో భాగం కింద మనం కలిగించాం, అందుకని వెళ్ళరు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బులు లేవు, వెళ్తే అప్పులు చేయాలి లేదా సంపాదించుకున్నది అయిపోవాలి.
ఈ బాధలో ఉన్న జనం ఏ ఆధారం దొరికితే ఆ ఆధారం దగ్గర పరిగెత్తారు. ఆనందయమంతు కరోనా బొద్దంటే పరిగెత్తారు. వీళ్ళిద్దరిని తబ్బట్టి ప్రయోజనం లేదు. ఆనందయ్య మందు శాస్త్రీయమా కాదా అని ప్రశ్న వేసుకుంటే ఆ మందు కరోనాకి పనిచేస్తుందా లేదా అని ప్రశ్న వేసాం. ఈ ప్రశ్న భాష ద్వారా వచ్చింది. సరైనదా లేదా భాష దగ్గర తేలదు. కానీ చాలామంది టీవీల్లో కూర్చొని అసలు ఈ శాస్త్రీయ పద్ధతికి దృక్పథానికి సంబంధం లేని బ్యాచ్ అంతా చాలామంది కూర్చొని ఆనందయ్య మందు పనిచేస్తాను కొంతమంది, పని చేయదని కొంతమంది దెబ్బలాడుకున్నారు. అసలు వాళ్ళు కాదు కదా తేల్చాల్సింది. జడ్జిలు తేల్చాల్సిన సబ్జెక్టా, లాయర్లు తేల్చాల్సిన సబ్జెక్టా ఇది? డాక్టర్లు కూడా నేరుగా తేల్చాల్సింది కాదు కదా. ఈ విషయంలో పరిశోధన చేసేవాడు తేల్చాలి. అది తేల్చడానికి ప్రయోగం డిజైన్ చేయాలి. కేవలం ఆనందయ్య గారి మందు సేఫ్టీ ఉంటే చాలదు, పని చేస్తుందో లేదో కూడా తేలాలి కదా. అది తేల్చుకోవడానికి ప్రయోగం మనం ఏం చెప్పాం? 400 మంది ఆక్సిజన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నెల్లూరు జనరల్ హాస్పిటల్లో. 100 మంది క్రిటికల్గా ఉన్న వాళ్ళు వదిలేయండి. మిగతా 300 మందికి ఆనందయ్య గారి మందు కంట్లో వేస్తాం, మీకు ఆక్సిజన్ పెరుగుద్దని చెప్పి వాళ్ళ అంగీకార పత్రాలు తీసుకోండి. ప్రయోగం డిజైన్ అది. దీన్నే కంట్రోల్ ట్రయల్స్ అంటారు. ఆ డిజైన్లో మనం చేయాలా? ఆక్సిజన్ ఎంత ఉందో మొత్తం లెక్కేయండి. అందరికీ 300 మందికి ఆక్సిజన్ పెడుతున్న సమయంలో ఆక్సిజన్ తీసినా ఒక అరగంట తీసిన ఇబ్బంది లేని వాళ్ళని ఎంపిక చేయండి. ఆక్సిజన్ అరగంట తీయండి. 96, 97 నుంచి 85కి పడిపోయి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆనందయ్య గారి మందు కంట్లో వేయండి, ఎంత పెరిగిందో నమోదు చేయండి. 300 మందికి పెరిగిందనుకోండి, 300 మందిలో ఆనందయ్య గారి మందు ప్రూవ్ అయినట్టు. అంటే జనరల్ కింద వచ్చేసింది అది. మోస్ట్ జనరల్ అనాలంటే మిగతా 100 మందికి కూడా వేద్దాం, వాళ్ళకి కూడా పెరగాలి ఆక్సిజన్. ఆంధ్ర రాష్ట్రం మొత్తం వేద్దాం, వాళ్ళకి ఆక్సిజన్ పెరగాలి. దేశం మొత్తం వేద్దాం, ఆక్సిజన్ పెరగాలి. ప్రపంచమంతా ఏమని చెప్దాం, అందరికి ఆక్సిజన్ పెరగాలి. అప్పుడు మోస్ట్ జనరల్ ఫ్రేమ్లోకి వస్తుంది, సార్వత్రికత అనే ఫ్రేమ్లోకి వస్తుంది. ఆనందయ్య గారి మందు కంట్లో వేస్తే ఆక్సిజన్ ఇప్పుడికి పెరుగుతుందని నిర్ణయం అప్పుడు చేయాలి. అలా చేయగలిగితే ఎంత పెద్ద పరిశోధన అవుతుందంటే ఆనందయ్య గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేంత పరిశోధన అవుతుంది అది. అలా చేయకుండా ఆనందయ్య గారి మందు ప్రమాదం లేదని చెప్తే, ప్రమాదం లేని నేను 1,00,000 చెప్తా. వేపాకులు తినండి, ప్రమాదం లేదు. తులసాకులు తినండి, ప్రమాదం లేదు. గబ్బు తుమ్మాకులు తినండి, ప్రమాదం లేదు. ఆవు మూత్రం తాగండి, ప్రమాదం. అది పనిచేస్తుందని తెలుసుకొని కదా తినాలా, లేదా వాడుకోవాలి. కేవలం ప్రమాదం లేదని దాన్ని అంతా మనం వాడతామా? ప్రమాదం లేదన్నంత మాత్రాన వాడం కదా మనము. కాబట్టి మందు పనిచేస్తుందని తేలాలి. ప్రమాదాలు చిన్న చిన్నవి ఉంటాయి, ప్రయోజనం ఎక్కువ, ప్రమాదం తక్కువ ఉంటే దాన్ని ఉపయోగిస్తాం. నువ్వు ఇంగ్లీష్ మందు అయినా పరీక్ష చేయాల్సిందే, ఆయుర్వేదం మందు అయినా పరీక్ష చేయాల్సిందే, హోమియో మందు అయినా, సిద్ధ యునాని, నాటు మందు, ఏ మందు పేరు చెప్పినా ఇది ఫలానా రోగానికి పనిచేస్తున్న స్టేట్మెంట్ ఇస్తే ఆ రోగానికి పనిచేస్తుందో లేదో కంట్రోల్ ట్రయల్స్ నిర్వహించాల్సిందే. దేనికైనా ఒకటే పరీక్ష, ఆ పరీక్ష పేరు ప్రయోగం. ప్రయోగం చేసే మనిషి ఉండాలి, చూసే మనిషి ఉండాలి. ఎక్కడ చేస్తారో నిర్ధారణకు చెప్పాలి, ఎప్పుడు చేస్తారో చెప్పాలి. మనం ఉండే చోట, మనం ఉండే సమయంలోనే ప్రయోగం చేయడం సాధ్యమవుతుంది. ప్రయోగమే ఫైనలైజ్ చేస్తుంది. ప్రయోగం ద్వారా అది సరైనదని తేలొచ్చు, తప్పని తేలొచ్చు, ఇంకా తేలలేదని తేలొచ్చు. ఈ 3 ఆన్సర్లు ఏదేం రావచ్చు. ప్రయోగం ద్వారా సరైనదని తేలితే స్వీకరించాలి, తప్పని తేలితే వదిలేసుకోవాలి. సరైనదని తేలటువంటి సత్యమని తేలిందని అర్థం, ఇది ఇంక మారదని అర్థం. ఇంకా తేలలేదని తేలితే పరిశీలించాలి. ఇలాంటి ఒక ప్రశ్న మాకు చాలా పెద్ద ప్రశ్న ఎదురైంది. నేను ఒకరోజు విజయనగరంలో ఉంటే గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. మీరు జ్యోతిష్యం శాస్త్రీయమని నిరూపిస్తే 6 కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పారు, నిజమేనా అని నన్ను అడిగాడు. నాకు వెంటనే గుర్తురాల. జన విజ్ఞానం మీదకి 5 లక్షలు ఇస్తానని ప్రకటించాం. అట్లా ఏటీ కోవూరు కొలంబోలో స్టేట్ బ్యాంకులో డబ్బు పెట్టున్నాడు. అప్పుడెప్పుడో 50 ఏళ్ళ క్రితం ₹1,00,000 పెట్టాడు. అది ఒక 20-30 లక్షలకు అయి ఉండొచ్చు. ఆ డబ్బు ఇంకా అట్లే ఉంది. అది ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. జేమ్స్ ర్యాండీని ఒక అమెరికాలో ఒక హేతువాది ఒక 6 కోట్ల డబ్బులు పెట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఇంకా ఉందో లేదో తెలియదు, అప్పుడైతే ఉంది. నేను చెప్పిన టైంలో నిజామాబాద్లో ఒక మీటింగ్లో చెప్పాను నేను, అయ్యా మేము 5 లక్షలు ఇస్తాం జ్యోతిషం శాస్త్రం నిరూపిస్తే, జేమ్స్ ర్యాండీ గారితో కరస్పాండెన్స్ చేస్తాం, అట్లే ఏటీ కోవూర్ గారి ఫౌండేషన్తో కరస్పాండెన్స్ చేస్తాం, వాళ్ళు కూడా ఇస్తే తీసుకుందరు కానీ అని చెప్పాం. ఇదండి నేను చెప్పిన జవాబు. అయితే నిరూపించడం అంటే ఏందో తేల్చుకుందామని చెప్పి కూర్చున్నాం మేము. ఆయనతో పాటు పాలకొల్లు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ తరఫున కూర్చున్నారు. నేను మా తరఫున
మన ఒంగోలు నుంచి వెంకట సుబ్బయ్య గారు ఒక ఆయన వచ్చారు, మానవ వికాస వేదిక నుంచి సాంబశివరావు గారు వచ్చారు, పుట్టా సురేంద్రబాబు గారు వచ్చారు. మేము నలుగురం కూర్చున్నాం మా తరఫున. మీకు ఏమి డేటా ఇస్తే ఏం చెప్తారని అడిగాం మేము. మా గ్రంథాలు చాలా గొప్పవి, చాలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు మాకు ఉన్నాయన్నారు. మీరు ఏమన్నా చేసుకోండి బాబు, మీకు ఏం డేటా మేము ఇవ్వాలి, మీరు ఏం మాకు చెప్తారు. మేము 65 పాయింట్లు చెప్తాం, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నారు వాళ్ళు. 65 అయితే మరి ఎక్కువ అవుతాయి, పరీక్ష చేయడం కష్టం, కొంత తగ్గించడం అని అడిగాం. 13 చెప్పారు చివరికి. మేమేమి డేటా ఇవ్వాలి? పుట్టిన తేదీ చెప్పాలి, పుట్టిన ప్లేస్ చెప్పాలి, పుట్టిన సమయం చెప్పాలి. ఈ 3 కానీ మేము ఇస్తే వాళ్ళ గురించి ఏమేమి చెప్తారని అడిగాం. ఆడో మగో చెప్తారు, పెళ్ళి ఏందో లేదో చెప్తారు, పిల్లలు ఎంతమందో చెప్తారు, వాళ్ళ వయసులు చెప్తారు, వాళ్ళు ఆడో మగో చెప్తారు, భార్యను వదిలేశారో లేదో చెప్తారు, రెండో పెళ్ళి అయిందో లేదో చెప్తారు, ఆస్తి ఉందో లేదో చెప్తారు, కారు ఉందో లేదో చెప్తారు, సొంత ఇల్లు ఉందో లేదో చెప్తారు, జీవితంలో ఎదురైన పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చెప్తారు. ఇట్లా 13 చెప్తా ఉన్నారు. మేము 19 ఇచ్చినాం, 19 మంది వివరాలు ఇచ్చాం. అంటే వాళ్ళు పుట్టిన తేదీ ఇచ్చాం, సమయం ఇచ్చాం, ప్లేస్ ఇచ్చాం. అగ్రిమెంట్ రాసుకున్నామండి బాండ్ పేపర్ మీద. 7 పేజీల అగ్రిమెంట్ అది నా దగ్గర ఉంది. ఇంకా ఈ అగ్రిమెంట్లో ఏమని ఉందంటే, ఇదిగో ఫలానా వివరాలు వీళ్ళు ఇస్తే వాళ్ళు 13 రకాల విషయాలు చెప్తారు, ఒక్క విషయం కూడా తప్పుపోకుండా చెప్తారు అని రాసింది దాంట్లో. ఒక్కటి తప్పుపోయినా జ్యోతిషం అశాస్త్రీయం అని చెప్పి మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే సత్యం అనాలంటే ఒక్కటి కూడా తప్పుపోకూడదు, శాస్త్రం అనాలంటే ఒక్కటి కూడా తప్పుపోకూడదు. ఒక్కటి తప్పుపోయినా ఇంకా చూడాల్సిన దాని కింద వెళ్ళిపోతుంది. అది దానికి ఉండే కండిషన్. మేము పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు జ్యోతిషం శాస్త్రం అని నిరూపించండి, మేము ఇంక జన్మవిజ్ఞానికి పని మానేస్తాం, మీ అంట తిరుగుతాం, జ్యోతిషం గురించి మీకోసం ప్రచారం చేస్తాం. ఒకవేళ తప్పని తేలితే మీరు ఇంక జ్యోతిషం చెప్పడం ఆపేయండి. ప్రభుత్వం జ్యోతిషాన్ని యూనివర్సిటీలో పెట్టింది, శాస్త్రీయమని తేల్చిపెట్టిందా? నేను ఈ ప్రయోగం చేయమంటున్నా, ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేస్తున్నా. ఇదిగో ఈ డేటా మేము ఇస్తాం, చెప్పండి, మీరు ప్రూవ్ చేయగలరని చూడండి. ఇప్పుడు ఈరోజు నేను పెట్టే ఈ ఛాలెంజ్ ఆ ఇద్దరికి కాదు, వాళ్ళు ఎటు రాలే, సంతకాలు పెట్టడానికి రాలే, 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. ప్రపంచంలో ఎవరైనా సరే జ్యోతిషం శాస్త్రీయమని ఇప్పుడు మేము రాసుకున్న అగ్రిమెంట్ చదివి దాని మీద సంతకాలు పెట్టి ప్రూవ్ చేయండి, మేము ఒప్పుకుంటాం ఈ ఛాలెంజ్కి. మొదటి ఛాలెంజ్ మేము వదిలేస్తాం, మేము చెప్పేది మీ వెంట మేము వస్తాం. సత్యం ఏదని తేలుతుందో దాని వెంట మనిషి పోతాడు. ఇప్పటిదాకా ప్రకృతిలో మనిషి సత్యమని తేలినంట పోయి జీవితాలను బాగు చేసుకున్నాడు. సత్యాన్వేషణ జీవిత అవసరము. దానికోసం మనకు కావాల్సింది సరిగా ఆలోచించటం ఎలా అనేది కావాలి. సరిగా ఆలోచించటం మనం నేర్పిస్తే వస్తుంది, నేర్పించకపోతే దాని అంతటదే రాదు. ఆలోచించడం వస్తుంది, దాని అంతటదే. సరిగా ఆలోచించడం తన వృత్తిలో వస్తుందేమో కానీ వృత్తికి వెలుపల రావడం కష్టం. మా డాక్టర్లు అనేక మంది శాస్త్రీయమైన వైద్యం చేస్తారు, కానీ వాళ్ళకున్న మూఢనమ్మకాలు అన్నిన్ని కాదు. విజయదశమి రోజు ఆపరేషన్ సామగ్రి అంతా బయట తెచ్చి దానికి బొట్లు పెడతారు. మా సాంప్రదాయం అని చెప్తారు, నిజమే. ఎందుకు పెడతారంటే బాగా ఆపరేషన్ జరగడానికి అంటారు, దానికి దీనికి సంబంధం ఏముంది? అలాంటివి కొన్ని వందలు మనము ఈ పద్ధతులు పరీక్ష చేయొచ్చు. సరిగా ఆలోచించడం ఎలా తెలిస్తే మనం పరీక్ష చేయడం సాధ్యమవుతుంది. మన జీవితంలో ఉన్న అనేక మూఢనమ్మకాలు వదిలించుకోవడానికి సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టును మీ ముందునే పరిచయం చేశాను.